ఎస్వీ న్యూస్ కు స్వాగతం. సుప్రసిద్ధ బాసర సరస్వతి మాత ఆలయంలో అర్ధరాత్రి చోరీ ఘటన కలకలం రేపుతుంది. బాసర దేవాలయం మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి ఉపాలయం తాళం పగలగొట్టి లోపలున్న హుండి అమ్మవారి మహంకాళి అమ్మవారి వెండి కిరీటం ఎత్తుకెళ్లారు దొంగలు. అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రం ముక్కు పుడుకను ముట్టుకోకుండా కిరీటాన్ని హుండిని ఎత్తుకెళ్లడం చర్చనీయాంశంగా అవుతుంది. హుండిని పగలగొట్టి అందులోని డబ్బును తీసుకుని దాని పక్కనే ఉన్న వ్యాసగుహ పరిసరాల్లో వదిలేసి వెళ్లారని, కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపుతుంది. భయపట్టి కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా పైకి తీసుకొని వచ్చారు. అమ్మవారు ఎట్లా కనిపిస్తుందిగా అప్పుడే మనం అక్కడ ఉపయోగిస్తాం. మళ్ళీ మెయిన్ రోడ్ ఇక్కడ సీసీ కెమెరాస్ ఏమి లేవు అన్నా. ఎవరు మన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో పైన మహంకాళి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ 12 టైంలో వర్షం పడుతూ ఉంది, కరెంట్ వస్తూ పోతూ ఉంది. ఆ టైంలో 2 దొంగలు పైనుంచి దూకి వచ్చేసి ఈ గడి ఏదైతే ఉందో అమ్మవారి తాళం వేసిన గడి పగలగొట్టేసి లోపలికి వెళ్ళేసి హుండీ పెట్టేసి తాళం వేస్తారు కాబట్టి ఆ హుండీను అమ్మవారి పైన ఒక వెండి కిరీటం ఉన్నది, ఆ కిరీటం తీసుకొని వెళ్ళటం జరిగిందండి. ఇంకా పూర్తి స్థాయిలో అది పోలీసులు వాళ్ళంతా కూడాను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది అండి. బంగారు ఆభరణాలు ఉన్నాయి కానీ అమ్మవారి మీద అలాగే ఉన్నాయి, ఏమీ పోలేదు. అమ్మవారి పుస్తక ముక్కుపోగు బొట్టు ఉన్నాయి, అవి అలాగే ఉన్నాయి. హుండీ ఏదైతే ఉందో హుండీను అమ్మవారి మీద ఉన్న కిరీటం అంతవరకు ఇదిగా ఉంటుంది.
క్లూస్ టీమ్